శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక రోగి ఇల్లు ఎప్పుడూ అస్తవ్యస్తంగా చిందరవందరగా ఉంటుంది. కానీ ఆ వారికి మనం శుభ్రతకు, పర్ఫెక్షనిజంకు మారుపేరైన మందు వేయాల్సిన పరిస్థితొస్తోంది. వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదూ. అవును, చాలా విడ్డూరంగా ఉంటుంది. కానీ హోమియోపతిలో అత్యంత ఆసక్తికరమైన రహస్యాలలో ఇదొకటి. మన 97వ విశ్లేషణలో ఆర్సెనికం ఆల్బమ్, మైండ్ మరియు కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్ గురించి లోతుగా తెలుసుకున్నాం కదా. కరెక్ట్. అలాగే 98వ భాగంలో ఫిజికల్ జనరల్స్, పీక్యూఆర్ఎస్ లక్షణాలు, మొడాలిటీస్ ఎలా ఉంటాయో కూడా చూశాం. అవును. ఇప్పుడు ఈ 3వ దశ విశ్లేషణలో ఏంటంటే ఒక ప్రాక్టీషనర్ ఎదుర్కొనే అతిపెద్ద సవాలు గురించి మాట్లాడబోతున్నాం. ఒక కేసు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఆర్సెనికం ఆల్బమ్ అని ఎలా నిర్ధారించాలి? ఎందుకు ఆర్సెనికమే ఇవ్వాలి? వేరొక మందు ఎందుకు ఇవ్వకూడదు? రైట్. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, ఒక రోగిలో కొన్ని లక్షణాలు చూడగానే ఇది ఆర్సెనికం కావచ్చు అనుకోవడం వేరు, అది నిజంగా ఆర్సెనికమే అని నిర్ధారించడం వేరు. నిజమే. ఇక్కడే మనకు డాక్టర్ హానిమాన్ గారి ఆర్గనాన్ సూత్రాలు చాలా కీలకంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆర్గనాన్ అఫోరిజమ్స్ 5 నుండి 7 వరకు, అలాగే అఫోరిజం 153. అవి చాలా స్పష్టమైన ప్రాథమిక సూత్రాలు కదా. అవును. ఒక వ్యాధి పేరును బట్టి కానీ, లేదా ఒకే ఒక కీనోట్ లక్షణాన్ని బట్టి కానీ మనమెప్పుడూ మందును ఎంపిక చేయకూడదు. అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వేషన్ అంటే పక్షపాతం లేని పరిశీలన ద్వారా రోగి సమగ్ర చరిత్ర తీసుకోవాలి. రైట్. అందులో ముఖ్యంగా అసాధారణమైన, విలక్షణమైన లక్షణాలను గుర్తించాలి. దీన్నే మనం క్యారెక్టరిస్టిక్ టోటాలిటీ అంటాం గదా. దాని ద్వారా మాత్రమే ఒక మందును సిమిలిమంగా నిర్ధారించగలం. అంటే ఒక క్లినికల్ ప్రాక్టీస్లో ఈ రీజనింగ్ ఫ్లో ఎలా ఉండాలంటారు? ఒక కేసు రాగానే కేవలం విలక్షణమైన లక్షణాలు చూసి వదిలేయకూడదు కదా. అస్సలు వదిలేయకూడదు. ముందుగా ఫిజికల్ జనరల్స్ చూడాలి. ఓకే. ఆ తర్వాత పీక్యూఆర్ఎస్, దానికి తోడు మొడాలిటీస్, అప్పుడు మెంటల్ స్టేట్, ఇలా ఇవన్నీ కలిపితే వచ్చే టోటాలిటీ ఆధారంగా డిఫరెన్షియల్ చేసి ఫైనల్గా సిమిలిమంకు చేరుకోవాలి. దీన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి నేను ఒక పద్ధతి చెప్తాను. కీనోట్ అనేది ఒక క్లూ లాంటిది. కరెక్ట్. పీక్యూఆర్ఎస్ అనేది క్యారెక్టర్, జనరల్స్ అనేది కన్ఫర్మేషన్, మొడాలిటీస్ మనకు డైరెక్షన్ చూపిస్తాయి, టోటాలిటీ ద్వారా ఇండివిజువలైజేషన్ చేస్తాం, చివరగా డిఫరెన్షియల్ ద్వారా వెరిఫికేషన్ చేస్తాం. వావ్, చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఒక మనిషిని కేవలం వాళ్లు వేసుకున్న ఎర్రచొక్కా బట్టి గుర్తుపట్టడం కాకుండా, అవును, వాళ్ల నడక, మాట తీరు, పూర్తి వ్యక్తిత్వం చూసి వాళ్లు మన మిత్రుడే అని ఎలా నిర్ధారిస్తామో మందును కూడా అలాగే సమగ్రంగా చూడాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదే కోణంలో మనం ఆర్సెనికం యొక్క అత్యంత ప్రధానమైన ఆందోళన గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఆభరణంగా ఆర్సెనికం అనగానే భయంతో వణకడం, అటూ ఇటూ రెస్లెస్గా తిరగడం మాత్రమే అని ఒక అపోహ ఉంది. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఆర్సెనికం ఆందోళన చాలా లోతైనది. అది కంట్రోల్, ప్రిపరేషన్, పర్ఫెక్షనిజం మరియు విజిలెన్స్ అంటే నిరంతర అప్రమత్తత రూపంలో దాగి ఉంటుంది. ఓహో, అంటే పైకి ప్రశాంతంగా ఉన్నా కూడా? అవును. ఒక వ్యక్తి పైకి ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన అది ఆర్సెనికం కాదు అని కొట్టిపారేయకూడు. ఆ ప్రశాంతత వెనుక పరిస్థితులను కంట్రోల్ చేయాలనే ఒక తీవ్రమైన ప్రయత్నముండొచ్చు. ఇక్కడే నాకొక చిన్న డౌట్ వస్తుంది. అంటే వాళ్ల ఫాసిడియస్నెస్, అదే ప్రతిదీ అతిగా శుభ్రం చేసుకోవటం కూడా ఈ కంట్రోల్లో భాగమేనా? 100%. అది కేవలం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనే కోరిక కాదు. మరేంటి? ఏంటంటే అది పర్ఫెక్షన్ కోసం తపన, తప్పులు జరగకుండా నివారించడానికి చేసే ఒక ప్రయత్నం. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా తమ భద్రతకు ముప్పు వస్తుందనే ఒక లోతైన అభద్రతాభావం వాళ్లలో ఉంటుంది. రైట్ రైట్. ఆ ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టిన రక్షణ కవచమే ఈ ఫాస్టిడియస్నెస్. బయటి ప్రపంచాన్ని ఆర్డర్లో పెడితే వాళ్ల లోపలి భయం కాస్త తగ్గుతుంది. అంటే వాళ్లు ఇల్లు తుడుస్తున్నది కేవలం మురికి పోవాలని కాదు, తమ మనస్సులోని గందరగోళాన్ని కంట్రోల్ చేయడానికన్నమాట కదూ? అక్షరాలా అంతే. ఒక్క నిమిషం. ఇక్కడే మనం ఫస్ట్ చెప్పుకున్న ఆ విడ్డూరమైన పరిస్థితి వస్తోంది. రోగి ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటే అది ఆర్సెనికం ఎలా అవుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
దీని గురించి క్యాథరిన్ ఆర్ కౌల్ట్రీ గారు తన పుస్తకంలో ఒక అద్భుతమైన కేసు వివరించారు. ఓకే. దీన్ని మనం హిడెన్ లేదా ఆల్ ఆర్ నథింగ్ ఆర్సెనికం అనొచ్చు. కౌల్టర్ గారి కేసులో ఒక రోగి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. మొదట ఇల్లు క్రమంగా అస్తవ్యస్తంగా మారుతుంది. కాని వాళ్లు దాన్ని చూసి ప్రశాంతంగా ఉండలేరు. లోపల భరించలేని ఒత్తిడి పెరుగుతుంది. ఆ టెన్షన్ ఒక స్థాయికి రాగానే విపరీతంగా శుభ్రం చేయడం మొదలుపెడతారు. అంటే కంటిన్యూస్గా కాకుండా సడన్గా చేస్తారనమాట. అవును. రాత్రింభవళ్లు కష్టపడి పర్ఫెక్ట్గా సర్దుతారు. ఆ ప్రాసెస్లో పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతారు, అలసిపోతారు. రైట్. ఆ విపరీతమైన నీరసంతో మళ్లీ వదిలేస్తారు. మళ్లీ ఇల్లు అస్తవ్యస్తమవుతుంది. వావ్. అంటే వాళ్లలో పర్ఫెక్షనిజం లేకపోవడం కాదు, ఆ పర్ఫెక్షనిజం వల్ల వచ్చే అలసట వల్ల వచ్చే విరమణ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కౌల్టర్ గారి విశ్లేషణ ప్రకారం ఇది ఫాల్స్ ఆర్సెనికం కాదు, ఇది ముమ్మాటికి ఆర్సెనికమే. ఫాస్టీడియస్నెస్ ఎప్పుడూ కళ్లకు కనిపించాల్సిన అవసరం లేదు, లోపల ప్యాటర్న్ ఉంటే చాలు. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. కానీ అప్పుడప్పుడు మనం ఫాల్స్ ఆర్సెనిక్ భ్రమల్లో కూడా పడుతుంటాం గదా. అవును. క్లినికల్ ప్రాక్టీస్లో మనం పడే 5 ఉచ్చులున్నాయి. ఫాల్స్ ఆర్సెనికం అంటే ఒకే లక్షణం ఉండి టోటాలిటీ లేకపోవడం. ఆ 5 ఉచ్చులేంతో చెప్తారా? మొదటిది కేవలం ఆందోళన, రెండోది కేవలం శుభ్రత, రైట్, మూడోది కేవలం మంట, నాలుగోది కేవలం చలి, ఐదోది కేవలం రెస్ట్లెస్నెస్. అంటే ఎవరికైనా కాలిపోతున్నట్లు మంటగా ఉంది అనగానే బ్లైండ్గా ఆర్సెనికం ఇవ్వకూడదు. అస్సలివ్వకూడదు. అందుకే మనం ఒక రూల్ నేర్చుకోవాలి. ఒక్క లక్షణం మందుని సూచించమచ్చు, లక్షణాల సమగ్రతే సిమిలిమంను నిర్ధారిస్తుంది. ఒక్క లక్షణం మందుని సూచించవచ్చు, లక్షణాల సమగ్రతే సిమిలిమంను నిర్ధారిస్తుంది. ఎక్సలెంట్. ఇప్పుడు ఆందోళన గురించే తీసుకుందాం. ఆందోళనకు చాలా మందులున్నాయి. వాటన్నింటినీ ఆర్సెనికం నుంచి వేరుచేసి చూడాలి కదా. అవును. ఉదాహరణకు ఎకనైట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఎకనైట్ ఆందోళన చాలా సడన్గా వస్తుంది. అందులో తీవ్రమైన మరణభయం ఉంటుంది. తాను ఫలానా సమయానికి చనిపోతాను అని కూడా చెప్తారు. ఒక రకమైన పానిక్ అటాక్ లాగా అనమాట. అవును. అదే ఆర్జెంటం నైట్రికం చూసుకుంటే ఆందోళనంతా ఊహాజనితమైన భయాల చుట్టూ ఉంటుంది. అంటే ఫ్లైట్ ఎక్కాలంటే భయం, లేదా పబ్లిక్ స్పీచ్ ఇవ్వాలంటే భయం. యాంటిసిపేటరీ యాంగ్జైటీ కదా. కరెక్ట్. వాళ్లకు ఆందోళనతో పాటు విరేచనాలవ్వడం మనం గమనించవచ్చు. ఇక జెల్సీమియం విషయానికొస్తే భయంతో పూర్తిగా స్తంభించిపోతారు. విపరీతమైన నీరసం వస్తుంది. మరి పాస్పరస్ సంగటేంటి? వాళ్లకి కూడా ఆందోళన ఉంటుంది గదా. పాస్పరస్ వాళ్లకు ఆందోళన ఉన్నా ఎవరైనా తోడు ఉంటే ఆ భయం తగ్గిపోతుంది. వాళ్లు తోడు కోయుకుంటారు. రైట్. కాని ఆర్సెనికంలో ఆందోళన అనేది అభద్రతాభావం చుట్టూ, ఆరోగ్య భయం చుట్టూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి పదే పదే ప్రయత్నిస్తూ అర్ధరాత్రిపూట ఎక్కువగా రెస్ట్లెస్గా ఉంటారు. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకో కన్ఫ్యూషన్ ఉంది. ఆర్సెనికంకు నక్స్వామికాకు మధ్య తేడా ఎలా గుర్తించాలి? రెండింటిలోనూ చలి ఉంటుంది, శుభ్రత ఉంటుంది గదా. అవును. పని విషయంలో ఇద్దరూ చాలా ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడే కౌల్టర్ గారు చెప్పిన డిఫరెన్సియేషన్ మనకు ఉపయోగపడుతుంది. ఆర్సెనికంలో బ్రాడ్ పర్ఫెక్షనిజం ఉంటుంది. అంటే జీవితంలోని ప్రతి చిన్న డీటెయిల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. ఎందుకంటే లోపల ఇన్సెక్యూరిటీ. ప్రతిదీ కంట్రోల్లో ఉంటేనే వాళ్లు సురక్షితంగా ఉన్నామని ఫీలవుతారు. కాని నక్స్వామికా స్వభావం వేరు. నక్స్వామికాకు ఒక విపరీతమైన డ్రైవ్, లక్ష్యం చేరుకోవాలనే తపన ఉంటుంది. వాళ్లకి ఒక పరిధి ఉంటుంది. ఆ వర్క్ పరిధి వరకు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. ఓహో, అంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా? ఒక ఆఫీసులో నక్స్వామిక బాస్ ఉంటే ఆ ప్రాజెక్ట్ టార్గెట్స్ రీచ్ అవ్వలేదని విపరీతమైన కోపంతో అరుస్తాడు. అవును. అదే ఆర్సెనికం బాస్ అయితే టార్గెట్స్తో పాటు ఆఫీసంతా ఆగర్లో ఉందా, టేబుల్ మీద పెన్నెందుకు వంకరగా ఉంది అని ప్రతి చిన్న డీటెయిల్ గమనించి అరుస్తాడు. ఇదే కదా తేగా. ఎగ్జాక్ట్లీ. నక్స్వామిక ఫోకస్ అంతా అచీవ్మెంట్ మీద ఉంటే, ఆర్సెనికం ఫోకస్ అంతా ఆర్డర్ మరియు కంట్రోల్ మీద ఉంటుంది. చాలా బావుంది. ఇప్పుడు మనం థియరీ చాలా చర్చించాం కదా, దీన్ని ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. ఒక 5 కేసులు విశ్లేషిద్దామా? తప్పకుండా. మొదటి కేసు చూద్దాం. ఒక రోగికి అర్ధరాత్రి సరిగ్గా 1 గంటకు కడుపులో తీవ్రమైన మంట. నిప్పులు పోసినట్లు మండుతోంది. రెస్ట్లెస్గా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏమవుతుందో అని భయం. కాని వేడి నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతే ఉపశమనంగా ఉందంటున్నారు. ఇక్కడ అర్ధరాత్రి అగ్రవేషన్, కాలిపోతున్నట్లు మంట, అయినా వేడికుపశమనం, మళ్ళీ రెస్ట్లెస్నెస్, సిప్స్ ఆఫ్ వాటర్.
ఈ టోటాలిటీ అంతా ఒకే వైపు చూపిస్తోంది. ఇది ఖచ్చితంగా కోహెరెంట్ ఆర్సెనికం కేస్. పర్ఫెక్ట్. ఇది చాలా స్పష్టమైన ఆర్సెనికం కేస్. ఇప్పుడు రెండో కేస్. ఒక వ్యక్తికి ఫ్లైట్ ఎక్కాలంటే విపరీతమైన ఆందోళన. విరేచనాలవుతున్నాయి, హడావుడిగా ఉంటారు. ఓపెన్ ఎయిర్ కావాలి, చల్లటి గాలి తగిలితే హాయిగా ఉంటుంది అంటారు. ఒక్క నిమిషం. ఆందోళన, హడావిడి, విరేచనాలు చూసి ఆర్సెనికం అనుకోవచ్చు. కానీ చల్లటి గాలి కావాలి అంటున్నారు కదా. అవును. ఆర్సెనికం వాళ్ళకి చలి పడదు. పైగా యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఉంది. కాబట్టి ఆందోళన ఉన్నంత మాత్రాన ఇది ఆర్సెనికం కాదు. ఇది స్పష్టంగా అర్జెంటం నైట్రికం. ఎక్సలెంట్. టోటాలిటీ పట్టుకున్నారు. మూడో కేస్ చూద్దాం. ఒక వర్కహాలిక్. ఆఫీస్ ఫైల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, చిన్న తప్పు జరిగినా కోపమొస్తుంది. చలి పడదు. కాని తన గది ఎలా ఉందో పట్టించుకోరు. రాత్రి పడుకున్నాక ఆఫీస్ ఆలోచనలే. ఇక్కడ చలి పడదు, పర్ఫెక్షనిజం ఉంది. కానీ వర్క్ మీద మాత్రమే పర్ఫెక్షనిజం ఉంది. ఆందోళన కంటే కోపం డామినేట్ చేస్తోంది కదా. అవును. అర్ధరాత్రి మరణభయం లేదు, వర్క్ ఆలోచనలే ఉన్నాయి. కాబట్టి ఇది ఆర్సెనికం కాదు, ఖచ్చితంగా నక్స్వామిక. రైట్. ఇప్పుడు నాలుగో కేస్. ఇదొక ట్రాప్. ఒక రోగికి అరికాళ్లలో తీవ్రమైన మంట. మంచుగడ్డలు పెడితే తప్ప తగ్గదు. దుప్పటి కప్పుకుంటే మంట ఎక్కువైపోయి కాళ్లు బయట పెడతారు. కేవలం మంట ఉంది కదా అని ఆర్సెనికం అనుకోకూడదు. ఎందుకంటే ఆర్సెనికం మంటకు వేడి తగిలితే హాయిగా ఉంటుంది. కరెక్ట్. కాని ఇక్కడ చల్లదనం కావాలంటున్నారు. బహుశా ఇది సల్ఫర్ కావచ్చు. కేవలం మంట ఉన్నంత మాత్రాన అది ఆర్సెనికం కాదని దీనివల్ల అర్థమవుతోంది. నిజమే. ఇక ఐదో కేస్. ఒక గృహిణి. ఇల్లు ఎప్పుడూ కాస్త గందరగోళంగా ఉంటుంది. ఒకరోజు భరించలేక ఉదయం నుండి రాత్రి వరకు నాన్ స్టాప్గా ఇల్లంతా కడిగేస్తుంది. తర్వాత తీవ్రమైన అలసటతో 2 రోజులు మంచాన పడుతుంది. మళ్లీ ఇల్లు యథాస్థితికి వస్తుంది. ఇది ఫాల్స్ ఆర్సెనికమా? అస్సలు కాదు. ఇది మనమిందాక మాట్లాడుకున్న క్యాథరిన్ కౌల్టర్ గారి కేస్ కదా. ఆల్ ఆర్ నథింగ్ ఆర్సెనికం. అవును. పైకి నిరంతరం శుభ్రంగా కనిపించకపోయినా లోపల ఆ టెన్షన్ పాతుకుపోయింది. కాబట్టి ఇది ముమ్మాటికి ఆర్సెనికం ఆల్బమ్. చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఈ 5 కేసుల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హూ, వాట్, హౌ, వెన్, పీక్యూఆర్ఎస్, వై ఆర్సెనికం, వై నాట్ అనదర్ మరియు సోర్స్. ఈ ప్రశ్నలు మనం ఎప్పుడూ వేసుకోవాలి. ఈ విశ్లేషణతో ఆర్సెనికం మీద ఒక మంచి క్లారిటీ వచ్చింది. అయితే ఆర్సెనికంలో బరైటా ఆర్ట్స్, కాలీ ఆర్స్, నాట్రోమార్స్ లాంటివి కూడా ఉంటాయి కదా. వాటిని ప్రత్యామ్నాయాలుగా చూడవచ్చా? లేదు. వాటిని మనం కేవలం భవిష్యత్తు అడ్వాన్స్డ్ స్టడీ కోసం మాత్రమే ప్రస్తావిస్తున్నాం. అవి ఆర్సెనికంకు నేరుగా సమానమైనవి కావు. వాటికంటూ ప్రత్యేక లక్షణాలుంటాయి. ప్రస్తుతానికి మన ఫోకస్ అంతా ఆర్సెనికం ఆల్బంను ఎలా వేరుచేసి చూడాలి అన్నదానిపైనే ఉండాలి. ఖచ్చితంగా. ఈ సుదీర్ఘమైన విశ్లేషణతో మన ఆర్సెనికం జర్నీ ఒక కీలక దశకు చేరుకుంది. 97వ భాగంలో మైండ్ చూశాం. అవును. 98వ భాగంలో ఫిజికల్ జనరల్స్ అర్థం చేసుకున్నాం. మరియు ఈ 99వ విశ్లేషణలో వీటన్నింటినీ క్లినికల్గా ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఒక వ్యాధి పేరుబట్టి కాకుండా రోగిని ఒక సమగ్రమైన చిత్రంగా చూడటమనేది ఆర్గెనాన్ సూత్రాల ద్వారా సాధన చేశాం. ఇది ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడే జర్నీ. అయితే మన తదుపరి 100వ విశ్లేషణ ఒక పెద్ద మైల్ స్టోన్. ఆ భాగంలో ఈ 3 విశ్లేషణల సారాంశాన్ని ఒక కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్గా తీసుకురాబోతున్నాం. అది ప్రాక్టీషనర్లకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత 101వ భాగంలో లాకిసిస్ గురించిన పరిచయం కూడా స్టార్ట్ చేయబోతున్నాం కదా. అవును. లాకిసిస్ స్టడీ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను వదిలి వెళుతున్నాం. ఒక వ్యక్తి మనస్సులోని భయాలు వారి అలవాట్లుగా ఎలా మారతాయో గమనించడం నిజంగా ఆసక్తికరం. ఆర్సెనికం రోగి తన అభద్రతను శుభ్రతగా ఎలా మార్చుకున్నాడో మనం చూశాం గదా. అవును. మరి ఇతర రోగులు తమ భయాలను ఇంకెన్ని విభిన్న మార్గాల్లో వ్యక్తపరుస్తారో విశ్లేషించడం ప్రారంభించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవా.